హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు ఒక విషయం నచ్చి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. సమాజ హితం కోసం మాట్లాడిన వాళ్ళలో నాకు నచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పుతున్నా. అది కూడా ఫస్ట్ టైం ఈరోజే నా ఛానల్లో చెప్తున్నా. అంటే నన్ను నమ్ముకొని కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనేమన్నా మోటివేషన్గా చెప్తే, మోటివేషన్ ఇన్ ద సెన్స్ నాకు నచ్చిన విషయాలు చెప్తే అది మీకు కూడా నచ్చొచ్చు కదా. సో అందుకనే నేను ఈ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అనగా డిసెంబర్ 21, 2024లో ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా మాట్లాడారండి. రైతు భరోసా అంటే ఏమిటి, భరోసా అంటే ఏమిటి, రైతులు పడే బాధలేంటో చాలా చక్కగా మంచి పాయింట్లు చెప్పాడండి. దానికోసం నాకు అప్రిషియేట్ చేయాలనిపించింది. అందుకనే మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా కొంత బూస్ట్ తోటి మంచిగా సమాజం కోసం సేవ చేయాలని అనుకుంటారు. సో కానీ మిగతా ప్రతిపక్షాలు ఎంతసేపటికి నిజంగా అతను చెప్పిన మాటలు తిట్టుకోవడానికి ఉన్నాయి కానీ సలహాలు చెప్పడానికి అయితే లేదండి. అంటే ఏది బెస్ట్, మంచిది ఏది, దాంట్లో ఏదైనా మంచి ఇన్నోవేట్ ఐడియా ఇద్దామా అనే ఆలోచన లేదు. అతను ఆలోచనలు ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చి కూడా, అది నాకు తెలిసి ఇది అతను ఫస్ట్ టైం అనుకుంటా అసెంబ్లీకి రావడం. పార్టీ నాకు తెలిసి అతను బీజేపీ క్యాండిడేట్ అనుకుంటా. ఎస్, మేబీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ క్యాండిడేట్, ఐ థింక్ సో. అది కూడా నాకు ఆ అసెంబ్లీ చూస్తుంటే తెలిసింది. నేను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇంత సమస్యల గురించి. అతను ఏ పార్టీ ఏంటి అని నాకేం తెలియలే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు సమస్యల గురించి. మేబీ ఇతను సిపిఐకి సంబంధించిన వ్యక్తి అంటే వాళ్ళకే కదా కొంత భావాలు, ప్రజల్ని చాలా దగ్గరగా చూసిన భావాలు ఉంటాయి. అటువంటి ఎమోషన్స్ కనిపించాయి. తీరా నేను అతను క్లియర్గా నేను హిస్టరీ చూస్తే అతను బీజేపీ ఎమ్మెల్యే అని తెలిసింది. కానీ పార్టీలో పక్కన పెడితే చాలా చక్కగా మాట్లాడాడు. రైతులకు కావాల్సిన పాయింట్లు అంటే రైతు భరోసా అంటే ఏంటి, ఓన్లీ భరోసా అంటే ఆర్థిక సాయమే భరోసా కాదు. ఇవి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఈ కన్సర్న్స్ని మనం పట్టించుకోవాలి. ఈ కన్సర్న్స్ కూడా మనం దాంట్లో జోడిస్తే వాళ్ళకి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం అంటూ చాలా చక్కని పాయింట్ చెప్పాడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రైతు పొలాలకు వెళ్ళడానికి, అంటే పొలాల గట్ల నుంచి ఇంకొక పొలానికి వెళ్ళడానికి అంటే ఇంటి దగ్గర నుంచి రోడ్డు కాదు, పొలాల నుంచి పొలాలు దాటి వెళ్ళడానికి పొలాలలో దారి. అది అందరికీ అర్థమైందో లేదో అతను చెప్పింది. ఈ పొలాలకు వెళ్ళడం అనే దారి అనేది నేను ఒక రైతు బిడ్డగా నేను అనుభవించిన. ఎందుకంటే వానాకాలం బాగా బురద ఉంటాయి, మడికట్లన్నీ ఆ గట్లు జారుతూ ఉంటాయి. ఈ యూరియా కట్టలు ఎత్తుకొని పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి, జారుతాయి. మా నాన్నకి మొక్కల నొప్పులు, నేను కూడా మోసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి, జారిపడ్డ రోజులు ఉన్నాయి. సో ఇది నిజంగా చాలా మెయిన్ కన్సర్న్. ఫస్ట్ పాయింట్ ఆయన మాట్లాడింది ఒకటి, పొలాలకి వెళ్ళడానికి దారులు. ఇవి యాక్చువల్గా నల్గొండ సైడ్ మా ఫ్రెండ్ ఉన్నాడండి, ఆ కెనాల్ పక్కన ఉన్న పొలాలకి దారులు ఉన్నాయి, కొన్ని ఏరియాలలో ఉన్నాయి. సో అదేలాగా మనము మన తెలంగాణ అన్ని రీజియన్లో అలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. ఎందుకంటే పొలాలకు దారులు వేయాలంటే నా పొలం జాగబోద్దని రైతులందరూ ఇదొక ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళు మెచ్యూర్ థింగ్స్తో ఉండరు అసలు. అదే ఒక ప్రాబ్లం. గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటేనే వీ కెన్ టేక్ ఓవర్ అనమాట. సో ఇది ఒక మంచి పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ మనకి అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, చాలా చక్కని పాయింట్ ఇది. ఫారిన్ కంట్రీస్లో మనకి యాక్చువల్గా వాళ్ళు గ్రేప్స్ తోట వేస్తారు, పక్కనే గ్రేప్స్ని ప్యూరిఫై చేసే
ఫ్యాక్టరీస్ ఉంటాయి, మనం యూట్యూబ్లో చాలా చూసే ఉండొచ్చు. సో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది అంటే ఒక రాష్ట్రం గ్రో అవ్వడానికి చాలా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్. మంచిగా అతను చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పాడు. ఫర్ సపోజ్ ₹120 కారము మిరపకాయలు ఉంటాయి, అదే కారం పొడి 200 దాకా అమ్ముతున్నాం. ఒకవేళ అది రైతే క్యాచ్ చేసుకుంటే రైతుకే సేఫ్ అవుతుంది కదా. కానీ అది ఎంతవరకు ఎంతమంది రైతులు యూజ్ చేసుకుంటారు అనేది అది సెకండ్ థింగ్స్ విధానాలు. కానీ అలవాటు అవుతుందండి మనకి. అంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ఎలా అలవాటైంది, మనకు కూడా అలానే అలవాటు అవుతుంది. రైతులకి చిన్నగా మనము గ్రో అవ్వాలంటే అలవాటు అవుతుంది. ఎందుకంటే తన పంట తీసుకెళ్ళి ఎవరో ఎంతో రేటు చెప్తే అమ్మడానికన్నా తను ప్యూరిఫై చేసుకొని తనే అమ్మితే ఇంకొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంకొక చక్కని పాయింట్ పంట బీమా. ఈ పంట బీమా ఆల్రెడీ మనకు ఫసల్ బీమా యోజన అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినట్టుండి, ఇదివరకు దాన్ని మనము క్యాన్సిల్ చేసారు. సో అది పంట బీమా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన లైఫ్లకు మనము ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఒక పంట కూడా ఇన్సూరెన్స్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకే ఉంది ఇన్సూరెన్స్, మరి పంట మనం తినే తిండి పండిస్తున్నాడు ఆయన ఫ్యాక్టరీకి ఉన్నట్టు మనకు కూడా ఒక ఇన్సూరెన్స్ కల్పించాలి కదా. సరే ఒక ₹5 ₹10 ₹100 కట్ చేసుకొని దానికి ఎట్లో గట్ట పెట్టు. ప్రతి ఇయర్కి మీకు మీ అకౌంట్ బ్యాంక్ మన ఏటీఎం ఖర్చులకి వెళ్ళి మన ఏటీఎం మెయింటెనెన్స్కి ఒక 100 కట్ అయిపోతుంది, నీకు కావట్లేదా? అట్లా రైతు నుంచి కూడా ఒక 100 కట్ చేసుకొని నీకు ప్రతి ఇయర్ నువ్వు ఒక బీమా ఇవ్వు, ఏదన్నా ఒకటి పంట బీమా కంపల్సరీ. అది మళ్ళీ ఈజీ ఉండాలి ప్రాసెస్. ఇప్పుడు బీమాని అది నిజంగానే అయిందా కాలేదా, ఇది వరదకే పోయిందా పోలేదా, అవి ఇంకా దీంట్లో లంచాలు మళ్ళీ అటువంటిది ఉండొద్దు. కరెక్ట్గా నీట్గా మనం అప్లై పెట్టినామంటే బీమా ఖచ్చితంగా అది నిజంగానే జరుగుతూనే పెట్టుకుంటాడు. అడ్డగోలుగా దాంట్లో అవకతవకలు జరగకుండానే మనం చేయగలగాలి ఆ సిస్టమ్ని. వీళ్ళు ఏంటంటే అవకతవకలు జరుగుతున్నాయని దాన్ని స్టాప్ చేసేయడమో మనకు తెలియదు. కానీ వీళ్ళు అంటే ఏ గవర్నమెంట్ స్టాప్ చేసిందో వాళ్ళండి. యాక్చువల్గా వీళ్ళు అంటే మనకు అలా చెప్పలేము. అయితే స్టాప్ చేయడం కన్నా అది కరెక్ట్గా అమలయ్యేటట్టు చూస్తే బెటర్ కదా. అవినీతి ఏం లేకుండా కరెక్ట్గా నిజంగానే పంట నష్టపోతే ఆ రైతుకు అది చాలా ఎంత యూజ్ అవుతుందండి, చాలా యూజ్ అవుతుంది. అది జెన్యున్గా రైతు నిజంగా బాధపడుతున్న సందర్భాలు ఉంటాయి. అది ఎట్లా? సో అలా అని చెప్పి మనం లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా తీసేసుకోవట్లేం కదా, లేకపోతే ఫ్యాక్టరీలకి అసలుకే ఇవ్వట్లేం కదా. వాడికి ప్రూఫ్లు అన్నీ ఉంటేనే కదా క్లెయిమ్ అయ్యేది. అట్లనే ఈ క్లెయిమ్ ప్రాసెస్ని కొంచెం ఈజీ చేయాలి, అంతే తప్ప ఇంకేం లేదు. ఇట్స్ అ గుడ్ పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ మాట్లాడాడండి, అదేంటంటే విత్తనాలు అంటే నకిలీ విత్తనాలు. అది కూడా గుడ్ పాయింట్, వీ కెన్ కన్సిడర్. అండ్ దీంతో పాటు నాకు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తే బాగుండు అనిపించింది. ఈ ఫెర్టిలైజర్స్ మీద, ఈ యొక్క మందుల మీద, వీటి మీద సబ్సిడీ ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది. అది ప్రైవేట్కు వీలైనంత వరకు ప్రైవేట్ యాజమాన్యాన్ని తగ్గించి ఓన్లీ గవర్నమెంట్ నుంచే ఈ యొక్క ఇవి మన పెస్టిసైడ్స్ ఏవైతే ఎరువులు కానీ క్రిమి సంహారకాలు రసాయనాలు కానీ గవర్నమెంట్ నుంచే వెళ్ళి తక్కువ ధరలకి కొంచెం వెళ్ళేలాగుంటే బాగుంటుంది. కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే ప్రైవేటీకరణ లేకపోతే వీళ్ళకు ట్యాక్సెస్ రావు, డబ్బులు రావు. అది కాని పని. కానీ మరి ఎట్లయినా సరే రైతులకైతే చేయాలండి. దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇంకొక పాయింట్ కూడా తను జోడించాడు, వ్యవసాయ పనిముట్లకి సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పి. నిజంగా కూడా ఒకప్పుడు ట్రాక్టర్లు టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే, నిజంగా కూడా ఒక పార్టీ లీడర్లకు మాత్రమే వచ్చినాయండి. అది మాత్రం చాలా చక్కగా చెప్పిండు క్లియర్గా. నిజంగా కూడా వ్యవసాయ పనిముట్లు కానీ ఇవన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ రైతుకి చెందాలి అంటే సబ్సిడీ రూపంలో, అప్పుడే అది యూజ్ అవుతుంది. పథకం యూజ్ అవుతుందంటే అది మనం పెట్టిన దానికి మనం ఆ పథకం పెట్టడానికి అది సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. నువ్వు పెట్టిన పథకం మంచి పథకమే, కానీ అది ఎప్పుడు ఒక అట్టడుగు వర్గానికి నువ్వు పెట్టింది రీచ్ అవుతూనే కదా ఆ పథకానికి ఫలితం. సో అది రీచ్ అయ్యేలాగా సిస్టమ్ని చేయాలి, సిస్టమ్ని కరెక్ట్ చేసుకొని అది రీచ్ అయ్యేలాగా చేయాలి. అప్పుడే ఎన్ని పథకాలు పెట్టినా ఏం చేసినా కానీ అప్పుడే అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి ప్రజల్లో. అవి ఎవర్ గ్రీన్గా ఉంటాయి. ఇప్పటికి కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం అని ఇప్పటికి కూడా తలుచుకుంటారు కదా. ఎందుకు తలుచుకుంటారు? అది అతని ట్రెండ్ అప్పుడు క్రియేట్ చేసిండ్రు.
అది అట్టడుగు వర్గాలకు రీచ్ అయింది. అది నిజంగా అప్పుడు నీడెడ్. ఆ టైంలో అది రీచ్ అయింది. రూపాయికో ₹2 నాకు గుర్తులేదు. అది ఇప్పటికీ గుర్తుంది. అందుకనే మనము అట్టడుగు వర్గాలకి పెట్టిన పథకం రీచ్ అయ్యేలాగా ఉండాలి. ఏదైనా సరే ఆ సిస్టమ్ని చేయాలి. సిస్టమ్ అలా చేస్తే ప్రతి పథకం కూడా మనకు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నమాట. ఎప్పుడైతే అది నీడెడ్ పీపుల్కి ఆ పథకం రీచ్ అవుతుందో అప్పుడే అది ఎప్పటికీ మన జనాలలో ఉండిపోతుంది. అది ఫ్రెండ్స్. ఇంకా ఆయన చాలా చక్కగా రైతు నిజంగా కూడా ఆరుగాలం పంట ఎట్లా పండిస్తాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు అనేది చాలా ఎమోషన్గా నిజంగా చాలా చక్కగా చెప్పాడు. అతను మాట్లాడుతుంటే ఒక రైతే వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ తెప్పించేలాగా మాట్లాడాడు. అందుకని నేను అప్రిషియేట్ ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇలానే ప్రజలకు సేవ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇది నాకు ఫస్ట్ మీరు మాట్లాడే దాన్ని బట్టి నా ఒపీనియన్ చెప్పాను. తర్వాత మీ గురించి అయితే నాకు తెలియదు. మీరు ఓన్లీ అసెంబ్లీలో మాట్లాడినంత వరకే నాకు నచ్చి నేను ఇది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని గురించి మీరు కింద వేరే కామెంట్ అది పెట్టకండి. మీకు నచ్చితే మీరు అసెంబ్లీ 2024 December 21 అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ స్పీచ్ చూడండి. అతని స్పీచ్ చూడండి. ఆ స్పీచ్ మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇటువంటి వాళ్ళకి అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నువ్వేంట్రా అప్రిషియేట్ చేసేదని మాత్రం అనుకోకండి. నేను నా ద్వారా కొంతమందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలని నా ఫీలింగ్స్, దీంట్లో కూడా నా ఫీలింగ్స్ని నేను షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. అంటే అసెంబ్లీ చూసిన వాళ్ళు దీంట్లో ఉంటే మీరు స్కిప్ చేసుకోండి. మీకు ఆ ఫీలింగ్ అనిపించవచ్చు, వేరే ఫీలింగ్ అనిపించవచ్చు. నా ఎమోషన్స్ని నేను చెప్తున్నాను అంతే. నా ఎమోషన్స్ వేరే వాళ్ళకి నచ్చవచ్చు కదా, అది కూడా యూస్ అవ్వచ్చు కదా. అంటే నా ఇన్పుట్స్ కూడా దీంట్లో పెట్టాను నేను. దాన్ని కొంచెం అని చెప్పిన పాయింట్లు నా యొక్క థాట్స్ కూడా నేను యాడ్ చేసి చెప్పాను. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.